హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అగ్రికల్చర్ ఫార్మర్స్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మిర్చి తోటలో ఉన్నాను. మిర్చి తోట అయితే ఈ మిర్చి తోట వచ్చేసి ఇప్పుడు 3 కోతలు అయితే అయిపోయింది. అంటే ఇది ఈరోజు మార్చి 6వ తారీఖు 2025. ఈరోజు నేను చేనులో ఉన్నాను. చేనులో ఈ పచ్చదనం ఉండడానికి గల కారణాలు అంటే పచ్చదనం ఉన్నది, దీనికి గల ఏమేమి మందులు వాడాను, ఇంతకుముందు ఏ మందు స్ప్రే చేశాను గురించి అయితే పూర్తి వీడియో మాట్లాడుకుందాం. మీరు మన ఛానల్ని మరోసారి విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ లైక్ వేసుకోండి, ఈ వీడియోని లైక్ వేసుకోండి, ఈ రైతు వీడియోకి సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ చూడండి, ఇది మిర్చి తోట ఇప్పటికి 3 కటింగ్లు అయితే అయ్యాయి. 3 కటింగ్లు అయిన తర్వాత మిర్చి తోట ఎగురడానికి గల కారణాలు, మనం కోత కోసుకున్న తర్వాత కోతలు అనేటివి ఎప్పుడైనా మిర్చి కోతలు దగ్గరగా కోసుకోవాలంటే దగ్గర కోతలుగా ఒక ఎకరానికి వచ్చేసి మనకు ఒక 5 క్వింటాలు ఉన్నప్పుడు కాడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. 5 క్వింటాల లోపు కోసుకున్న తర్వాత మళ్ళీ ఒక 20 రోజులు ఆగి మళ్ళీ అలా దగ్గర కోతలు కోసుకోవడం వల్ల ఒకటి మనకు తోట అనేది ఎగురైతే రావడానికి అవకాశం ఉంటుంది. అదొక ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే కోత కోసుకోవడమే కాదు, కింద మనకు బలం మందులు అనేటివి అందించవలసి ఉంటుంది. ఏది మనకు ఉంటాయి కదా, ఎన్పికే, నత్రజని, పొటాషియం, భాస్వరం, ఈ 3 అంటే సమాన పద్ధతిలో కానీ ఎక్కువ పద్ధతిలో కానీ కొంచెం విడుదల చేసుకున్నట్టయితే మనకు ఆ పోషకాలు అంది ఆ యొక్క బలం తీసుకొని మొక్కలు ఆరోగ్యవంతంగా ఎగురు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. అయితే మళ్ళీ అందులోటి మనకు మొక్కకు ఎండ తీవ్రత తగిలే కొద్దీ పోషకాలు అనేది కొంచెం తీసుకోదు. అప్పుడు మనం న్యూట్రియంట్స్ అందియాల్సి ఉంటుంది. అంటే మనం F4 కానీ అగ్రోమినిమాక్స్ కానీ ఇలాంటి ఫార్ములా 6 ఇలాంటి మందులు అయితే వాడుకోవాలి. అవి వాడుకున్న తర్వాత ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి అంటే ఎగురు రావడానికి ఎన్ని రకాల మందులు ఉన్నాయి అంటే నేనైతే మన ఛానల్లో ఏ మందులు కొట్టాను, ఎగురు ఏ మందులు కొడితే వచ్చింది అనేది పూర్తి వీడియో అయితే చేశాను. మీరు కూడా ఖచ్చితంగా ఆ వీడియోలు మొత్తం చూడండి. చూసిన తర్వాత మీకు నేను ఎగురు ఎలా వచ్చిందని మొత్తం పూర్తి వీడియో చేశాను కదా, మీరు కూడా ఇంతకుముందు ఆ మందులు వాడినట్టు కామెంట్ చేయండి. ఎగురు వాడడానికి చాలా రకాల మందులు అయితే స్ప్రే చేశాను. దాని తర్వాత మనం అనేది ఖచ్చితంగా మిర్చి తోట అనేది వడబడకుండా అంటే తడి ఎద్దడి రాకుండా చూసుకోవాలి. తడి ఎద్దడి వచ్చినప్పుడు మిర్చి తోట అనేది వడబడిపోవడం జరుగుతుంది. వడబడ్డప్పుడు దాని పోషక లోపం అనేది కొంచెం ఏర్పడి మనకు అది ఎగురు రావడానికి కొంచెం నిరాకరిస్తుంది. తడి ఉండేలాగా చూసుకోవాలి. మందులు ఎక్కియాలి, దగ్గర కోతలు కోసుకోవాలి. నల్లి బారిన పడకుండా ఉండాలంటే మనం 5-6 రోజుల నుంచి మందులు మార్చి పిచికారి చేసుకోవాలి. ఈ ట్రిక్స్ మీరు ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా మనం మిర్చి తోటని ఎదుగుదలకు సహాయపడేలాగా చూసుకోవచ్చు. నేను ఇప్పటికైతే చూడండి ఫ్రెండ్స్, 3 కటింగ్లు అయితే చేను అయ్యాయి. ఇప్పుడు కూడా కొంచెం పూత ఎగురు ఇలాగైతే వచ్చింది. మన వీడియో మీకు నచ్చితే లైక్ చేసుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.